Public should know there's a lot of unnecessary nose operations being done. కొంతమంది ఈఎన్టీస్ దగ్గర నేను చూస్తుంటాను జనరల్ గా బయట ఇయర్ సర్జరీ చేస్తున్నప్పుడు నోస్ సర్జరీ కూడా సజెస్ట్ చేస్తాను. సో ఇయర్ లో చాలా మంది ఆ సర్జరీ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ నోస్ సర్జరీ చేసుకోవాలి. నోస్ సర్జరీ చేసిన తర్వాత ఇయర్ సర్జరీ చేసుకుంటే రెండు ప్రాబ్లం లేకుండా ఉంటది అని అంటారు. ఈ ఆటోస్క్లరోసిస్ రిలేటెడ్ గా ఇలా ఏమైనా నోస్ రిలేటెడ్ గా ఏమైనా సంబంధం ఏమైనా ఉంటుందా ఇయర్ కి నోస్ కి? Very important question you asked. Public should know there's a lot of unnecessary nose operations being done. I agree, sir. This is what every day I've been seeing. That to senior surgeons. What in my practice, what I do, if they have symptoms, I do it. ఓకే, వాళ్ళకి ముక్కు బ్లాక్, సైనస్ ప్రాబ్లమ్ ఉంటే చేయొచ్చు. చేయొచ్చు. చిల్డ్రన్లో అడినాయిడ్స్ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఎస్ సార్. ఎందుకంటే మిడిల్ ఇయర్ ఎఫ్యూజన్స్ అవి వస్తుంటాయి. కానీ అడల్ట్స్లో మాత్రము చాలామంది థ్రెటన్ చేసి అనవసరంగా నోస్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ ఆటోస్క్లరోసిస్కి నోస్ సెప్టల్ డీవియేషన్కి ఏం సంబంధం అండి? there is no relation at all. Yes, sir. బట్ ఇట్ ఇస్ సో సాడ్. నోస్ కరెక్ట్ చేస్తే కానీ ఇది సక్సెస్ కాదు, ఇట్లా భయపెడుతున్నారు. ఇది దిస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. అలాగే సైనస్ ఆపరేషన్ చేస్తారు. సో ఆటోస్క్లరోసిస్ కి సైనస్ ఆపరేషన్ ఏం సంబంధం లేదు. క్రానిక్ ఇయర్ డిసీజ్ ఆల్సో సిమ్టమ్స్ లేకుండా ప్రతి ఒక్కరికి నోస్ ఆపరేషన్ చేయడం అనేది చాలా తప్పు. 95 to 98% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఎ సెప్టల్ డీవియేషన్. సెప్టల్ డీవియేషన్ లేకుండా ఎవరు లేడు. అంటే ప్రపంచం అంతా చేస్తావా? వీ కెనాట్ డూ సెప్టోప్లాస్టీ ఫర్ ఎవ్రీబడి అన్లెస్ దే హ్యావ్ ఎ బ్లాక్ నోస్. భయపెడుతున్నారు మరి అన్ఫార్చునేట్లీ. దే థ్రెటన్ ద పేషెంట్. ఇది చేయకపోతే అది ఫెయిల్ అవుతుందంటే పాపం పూర్ పేషెంట్స్ వాళ్ళకి తెలియదు. బిలీవ్